మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఆ వార్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలకి చుట్టుకుందని ఖచ్చితంగా చెప్పాలి. ముఖ్యంగా భారత్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా భారత్లో చాలా పెట్రోల్ బంకుల వద్ద జనాలు రద్దీ పెరిగిపోయింది. వాళ్ళ వెహికల్స్ తీసుకొచ్చి ట్యాంక్ ఫుల్ చేసుకోవాలని చెప్పి చాలా మంది ప్రయత్నించారు. అయితే ఒక పక్క నరేంద్ర మోదీ గారు ఈరోజు మంత్రులతో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అయితే పెట్టారు. అక్కడ మీటింగ్ లో దేని గురించి చర్చించారనే విషయం అయితే ఇంకా బయటికి రాలేదు. ఖచ్చితంగా భారత్ లో లాక్డౌన్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్ని కంపెనీస్ కి కొన్ని రాష్ట్రాలకి ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధించే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అలాగే శ్రీలంక పాకిస్తాన్ లో ఇప్పటికే వాళ్ళ రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా శ్రీలంకలో అయితే పెట్రోల్ బంకుల వద్ద క్యూఆర్ కోడ్లను పెట్టేశారు. అంటే వారానికి ఒక బైక్కి 5 లీటర్లు మాత్రమే పెట్రోల్, ఒక కార్కి 15 లీటర్లు మాత్రమే పెట్రోల్, ఒక లిమిట్ పెట్టి ఒక క్యూఆర్ కోడ్ రూపంలో వారు తీసుకునే విధంగా అక్కడైతే అమలు చేయడం అయితే జరిగింది. ఇక పక్కన పాకిస్తాన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా కాలేజెస్, స్కూల్స్, ఇంకా కొన్ని కంపెనీస్ అవన్నీ కూడా పూర్తిగా బంద్ చేసే ప్రయత్నం చేశారు. ఇక రవాణా విషయానికి వస్తే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది పాకిస్తాన్. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఒక షిప్ని ఇరాన్ వదిలి మళ్ళీ వెనక్కి కూడా తీసుకెళ్లిపోయిన పరిస్థితి. సో అంటే ఆల్మోస్ట్ పాకిస్తాన్ చాలా ఇబ్బందులు అయితే ఇప్పుడు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక బంగ్లాదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. ఇక తాజాగా భారత్ కొంచెం ఆ దేశాలతో పోల్చుకుంటే పరిస్థితి బాగానే ఉందనేది అయితే మాత్రం అర్థమవుతుంది. అంటే మరి లాక్డౌన్ రోజులైతే ఖచ్చితంగా రావు అనే విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. అంటే చాలా మంది ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారంటే లాక్డౌన్ అనగానే కరోనా టైంలో ఏ రకంగా అయితే ఇంట్లోనే ఉండిపోయామో ఆ రకంగా మనం ఇంట్లోనే ఉండిపోతాము, బయటికి వెళ్ళలేము, తిరగలేము, మన పనులు చక్కబెట్టుకోలేము, చేసుకోలేము, ఈ రకంగా చాలా మంది ఆలోచిస్తున్నారు. సో అంటే ఇది ఒక అనారోగ్యానికి సంబంధించింది అయితే కాదు, ఇది ఒక వ్యాధికి సంబంధించింది అయితే కాదు, ఇది భారత్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించింది. ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్, పెట్రోలు, చుమురు, అంటే నిత్యావసర సరుకులు. సో వీటి గురించి మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు చాలా నిర్ణయాలు తీసుకోబోతుంది. అలాగే అమిత్ షా గారు కూడా ఈరోజు అఖిలపక్ష పార్టీ మీటింగ్ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. అంటే ఎలా ఎదుర్కోవాలి, ఈ పరిస్థితుల్ని ఎట్లా ఎదుర్కోవాలనే విషయంపై ఖచ్చితంగా చర్చించే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అంటే క్లియర్గా అయితే ఒక విషయం అయితే అర్థమవుతుంది, భారత్లో లాక్డౌన్ పెట్టే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపించట్లేదు. కానీ కొన్ని కంపెనీస్కి అయితే మాత్రం ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొన్ని స్టేట్స్ కూడా చెప్పారు, ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, పూణే, చెన్నై, ఇటువంటి స్టేట్స్లో ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని అయితే మాత్రం చెప్తా ఉన్నారు. సో అంటే ఇక్కడ భారత్లో వారానికి 3 రోజులు సెలవు ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుందంటూ కూడా చెప్తా ఉన్నారు. అంటే శుక్రవారం, అలాగే శనివారం, ఆదివారం, ఈ 3 రోజుల పాటు సెలవిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ భారత్కి అయితే మాత్రం కొంతవరకు ఇబ్బంది ఉంది. ముఖ్యంగా ఈ పెట్రోల్, డీజిల్ వల్ల అయితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఉందని అయితే మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు రోడ్లపైకి వచ్చి పెట్రోల్ గురించి ఆందోళన చెందుతుంటే కనీసం కేంద్ర ప్రభుత్వం సరైన అంటే ఒక నిర్ణయం చెప్పట్లేదు. ఏంటి ఈ ఇబ్బంది నిజంగా ఉందా లేదనేది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే పట్టినట్టున్నాయి. నిజంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిని సీరియస్గా తీసుకున్నట్టుగా అయితే మాత్రం కనిపించట్లే. అంటే చాలా మంది గ్యాస్ సిలిండర్స్ పట్టుకుని రోడ్లపైకి వస్తుంటే మన దగ్గర గ్యాస్ ఉంది, నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదని చెప్తున్నారు. మరి గ్యాస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? బుకింగ్ చేసుకుంటుంటే గ్యాస్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? చాలా మంది రోడ్లపైకి వచ్చి గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పనులన్నీ కూడా మానుకుని సుమారు 8 గంటలు, 6 గంటల వరకు కూడా వెయిట్ చేస్తున్నారు. మన దగ్గర గ్యాస్ ఉంటే ఇవ్వడానికి ఏంటి? అలాగే పెట్రోల్, మన దగ్గర పెట్రోల్ ఇబ్బందులు లేవు, నిల్వలు ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఒకవేళ ఉంటే ఎందుకు పెట్రోల్ బంక్ దగ్గర 1 కిలోమీటర్ వరకు కూడా జనాలు అంత రద్దీగా అక్కడ కనిపిస్తున్నారు? కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర అయితే 200కు మాత్రమే పెట్రోల్ కొట్టే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు? కారుకి అయితే 1000 రూపాయలు డీజిల్ మాత్రమే కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? కొన్ని పెట్రోల్ బంకులు 50 రూపాయలు లేదా 100 రూపాయలు మాత్రమే కొడతా ఉంటారు.
దీని కారణం ఏంటంటే అందరికీ అందాలి కదా అని. అందరికీ అందడం ఏంటి, మన దగ్గర ఉందని చెప్తున్నారు కదా. ఉందని చెప్తున్నప్పుడు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాయి, పెట్రోల్ బంక్లు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాయి అంటారు? మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు, దీనిపైన మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అర్థం కాని పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఫైనల్ గా మాత్రం ఒక విషయం అయితే చెప్పొచ్చు, భారత్ లో అయితే మాత్రం లాక్డౌన్ లేదు, లాక్డౌన్ పెట్టే పరిస్థితి అయితే లేదు. ఇది క్లియర్ గా చెప్తాను. ప్రజలు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. గ్యాస్ సిలిండర్స్ కొరత అయితే ఖచ్చితంగా ఉంటుంది. పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. డీజిల్, పెట్రోల్, చుమురు ధరలు అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే నిత్యావసర సరుకుల ధరలు అయితే ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ లాక్డౌన్ పెట్టి మిమ్మల్ని ఇళ్లలోనే బంధించే పరిస్థితి అయితే లేదు. అలాగే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఈ ఐటీ సెక్టర్ కావచ్చు, ఎంఎన్సి కంపెనీస్ కావచ్చు, ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టు హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై ఇటువంటి ప్రాంతాల్లో చాలా వరకు కూడా కొన్ని కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్, అలాగే విద్యార్థులు కూడా చాలా కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ గ్యాస్ కొరత వల్ల చాలా హాస్టల్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నారు. అలాగే కొంతమంది గ్యాస్ ఇంట్లో లేకపోవడం వల్ల కనీసం రోడ్డు పైకి వెళ్ళి ఒక చిరు వ్యాపారి అంటే ఏ ఒక పునుకులో బజ్జీలు అయ్యో తిందామని చెప్పేసి వెళ్ళి అక్కడికి తిందామని వెళ్ళినా సరే గ్యాస్ లేదని చెప్పేసి వాళ్ళు కూడా షాప్ క్లోజ్ చేసిన పరిస్థితి. సో అంటే ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పీపుల్ కి ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతుందని అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ లాక్డౌన్ అయితే మాత్రం లేదు. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఒక పక్క ప్రభుత్వ అధికారులు అయితే మాత్రం చెప్తూనే ఉన్నారు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి. ఇబ్బంది లేదు అని చెప్తూనే ఒక పక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నా వారిపైన చర్యలు తీసుకోవట్లా, అంటే కనీసం దానిపైన మాట్లాడే ప్రయత్నం చేయట్లా. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి?